బ్యాడ్ బ్రెత్ ఆర్ హాలిటోసిస్ దీని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. చాలామంది దీనివల్ల చాలా ఎంబారెస్డ్గా ఫీల్ అవుతుంటారు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే దానికి కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేస్తే ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈఎన్టీ కాజెస్ ఏముండొచ్చు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, టాన్సిల్లో స్టోన్స్ అంటాం. సో మీ టాన్సిల్లో ఫుడ్ పార్టికల్స్ బ్యాక్టీరియా అక్యుములేట్ అయ్యి వైట్ కలర్ స్టోన్స్గా ఫామ్ అవుతాయి. దీనివల్ల ఫౌల్ స్మెల్ అనేది వస్తుంది మాట్లాడినప్పుడు కానీ కాఫ్ చేసినప్పుడు కానీ. సెకండ్ వచ్చేసి సైనసైటిస్. సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే మ్యూకస్ అనేది థ్రోట్లోకి డ్రిప్ అవుతుంది. దీనివల్ల కూడా స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే డ్రై మౌత్. సలైవా అనేది మన మౌత్ని క్లీన్గా ఉంచుతుంది. ఇఫ్ సలైవా అనేది తక్కువ ప్రొడ్యూస్ అయితే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫోర్త్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్గా మౌత్ బ్రీతింగ్ చేయడం. నోస్ బ్లాక్ ఉన్న వాళ్ళు మౌత్తో కంటిన్యూస్గా బ్రీత్ చేస్తుంటారు. దీనివల్ల కూడా స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరేం చేసుకోవచ్చు ఇంట్లో? ఫస్ట్ థింగ్, ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. వార్మ్ సాల్ట్ వాటర్ గార్గిల్స్ చేసుకోవచ్చు. ఒకవేళ సైనస్ ఆర్ అలర్జీ ఇష్యూస్ ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవాలి. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో మరి ఇప్పుడు మీరు డాక్టర్ని అనేది ఎప్పుడు కలవాలి? స్మెల్ పర్సిస్టెంట్గా ఉంటే, లేదా నోట్లోంచి వైట్ కలర్ పార్టికల్స్ అనేవి బయటకు వచ్చినట్టుగా అనిపిస్తే, ఆర్ఎల్స్ మీకు సైనస్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ అన్ ఈఎన్టీ స్పెషలిస్ట్. రిమెంబర్, మౌత్ వాష్ అనేది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. రూట్ కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేస్తేనే పర్మనెంట్ రిలీఫ్ అనేది వస్తుంది. సో ఇగ్నోర్ చేయకండి. హెల్తీ నోస్ అండ్ థ్రోట్ ఉంటే ఫ్రెష్ బ్రెత్ అండ్ బెటర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. For consultations, you can visit me. I'm Dr. Akshita Reddy, consultant ENT at Onus Robotic Hospitals, Champapet.